బీజేపీని ఓడిద్దాం, దేశాన్ని రక్షించుకుందాం అనేటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలవడం జరిగింది. బీజేపీని ఎందుకు ఓడించాలంటే బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో నిరుద్యోగం పెరిగింది, హత్యలు పెరిగాయి, ఆదివాసుల మీద హత్యలు పెరిగాయి, దళితుల మీద హత్యలు పెరిగాయి, మహిళల మీద హత్యలు పెరిగాయి, నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది. దేశాన్ని మొత్తం గుజరాత్ వ్యాపారంలో కమ్మడం జరిగింది. కనుక మళ్ళీ బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మరుస్తూ ఉంటున్నారు. రాజ్యాంగం ఎందుకు మరుస్తూ ఉంటారు? రాజ్యాంగంలో అందరికీ హక్కులు ఉన్నాయి కాబట్టి హక్కులు అడుగుతుందని వాళ్ళ ఉద్దేశం. అదే రకంగా రాజ్యాంగంలో ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చినటువంటి అంబేద్కర్ను ఇవాళ వాళ్ళు గౌరవంగా చూస్తూ రాజ్యాంగం మార్చుకున్నటువంటి ప్రక్రియలో భాగమే మళ్ళీ మీకు తెలుసు అమిత్ షా హైదరాబాద్లో మీటింగ్లో మాట్లాడుతూ ఖచ్చితంగా మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్నాడు. అంటే అంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే వాళ్ళకు బీజేపీలో పడేసేటువంటి వాళ్ళు ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది. నిజంగా బీజేపీ నడిపించేది మొత్తం బీసీలు, కానీ వాళ్ళ నష్టపోయేది కూడా బీసీ. మిత్రులారా, బీసీలు దయచేసి బీజేపీ బయటికి రండి, బీజేపీ అభ్యర్థులు మీరు ఓడించాలని చెప్పి మేము 17 నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థులనే కాకుండా తెలంగాణ, ఏపీ మొత్తం దేశంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులను ఓడిస్తే తప్ప ప్రజల విముక్తి జరగదు, దేశానికి విముక్తి జరగదు. దేశం డెవలప్ కావాలంటే, దేశంలో అరాచకాలు తగ్గాలంటే, దేశంలో హత్యలు తగ్గాలంటే ఖచ్చితంగా బీజేపీని ఓడించాలని మేము ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఇవాళ హైదరాబాద్ నుంచి మేము మాట్లాడుతున్నాం. దయచేసి బీజేపీ అని భారతీయ జనతా పార్టీ కాదు, ఇది హంతకుల పార్టీగా మేము అభివర్ణిస్తున్నాం. హంతకుల పార్టీ ఎందుకంటే రైతులు లేకుండా దేశం లేదు. రైతులు తప్పేటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఆదివాసీ పార్టీ బీజేపీ పార్టీ, మహిళలు చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, భర్త ముందే భార్యను తప్పితే భర్త ముందే భార్యను బట్టలు లేకుండా మనపై చేసినటువంటి పార్టీ రాజకీయ నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి బీజేపీని ఓడించాలని చెప్పి మేము అందరికీ తెలంగాణ ప్రజలకే కాకుండా మొత్తం యావత్ దేశ ప్రజలకు ఇస్తున్నాము. బీజేపీ బచావో, దేశ్ కి బచావో.